వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తమిళనాడు ఎన్నికల వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. PMK అధినేత రామ్దాస్తో చేతులు కలిపారు శశికళ. ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టేటువంటి లక్ష్యంతో ఏకమయ్యారు రామ్దాస్తో పాటుగా శశికళ. అయితే ఇద్దరి నేతల వెంట బలమైనటువంటి తేవర్, వన్నియార్ సామాజిక వర్గాలు ఉండడం కొంతవరకు కలకలం రేపుతుంది. పళనిస్వామి మేనల్లుడు దినకరన్ పతనాన్ని కోరుకుంటున్నారు శశిరేఖ. అయితే ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటే అనుబ్బని రామ్దాస్. ఈ నేపథ్యంలో కొడుకు అనుబ్బనికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనలో PMK చీఫ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ద్రవిడ రాజకీయాల్లో మాత్రం అనూహ్యమైనటువంటి మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సో ఏ ఇద్దరు కలుస్తారు, ఏ సామాజిక వర్గం బలంగా మారి ఎన్నికలపైన ప్రభావం చూపుతుంది అనే దానిపైన భిన్నమైనటువంటి వాదనలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో పొత్తులు మాత్రం దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ తాజా కలయికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ద్రవిడ రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్నా DMK కూటమి, ఇటు స్టాలిన్ కూటమి, రెండు పార్టీలు కూటమిలు ఏర్పాటయ్యాయి. మరోపక్క అన్నా DMK కూటమిలో కేవలం 4 నుంచి 5 పార్టీలు ఉన్నాయి. మరోపక్క DMK కూటమి అత్యంత బలంగా దాదాపు 26 పార్టీలతో కూటమి కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా శశికళ, రామదాస్ వీరి ఇద్దరి కలయిక తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఇటు శశికళ, అటు రామదాస్, PMK రామదాస్ ఇద్దరు బలమైన నాయకులు. అంతేకాకోకుండా బలమైన సామాజిక వర్గాలు వారి వెంట ఉన్నాయి. ఎందుకంటే తేవర్ల సామాజిక వర్గంతో పాటు వన్నియార్ల సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గాలు తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. దాదాపు 100 నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గ ఆధిపత్యం ఉంటుంది. మరోపక్క బలమైన ఓటింగ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఏదైతే తనకు ఉమ్మడి శత్రువైన ఏదైతే పళనిస్వామి, ఇటు శశికళ మేనల్లుడు TT దినకరన్ ఇద్దరు బద్ధ శత్రువులు. తాను ఏదైతే పార్టీలో తాను ముఖ్యమంత్రి చేసిన తర్వాత తానే ముఖ్యమంత్రి చేశాను పళనిస్వామిని, అలాంటి పళనిస్వామి తనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. తాను జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం మోడీ. ఇలాంటి నేపథ్యంలో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న అన్నా DMKని కీలకంగా దెబ్బతీయడానికి ఈ శశికళ వ్యూహాలు రూపొందిస్తుంది. మరొక రామ్దాస్ ఏదైతే తన కుమారుడు అన్బుమని కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. తన పార్టీని లాగేసుకున్నారు, తన పార్టీ గుర్తును లాగేసుకున్నారు. ఏదైతే తండ్రి కొడుకుల మధ్య ఈ వివాదాన్ని మరింత జటిలం చేసి ఏదైతే ఎన్డీఏ కూటమిని దెబ్బతీయడానికి రామ్దాస్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇద్దరు సీనియర్ నేతలు, రెండు బలమైన సామాజిక వర్గాలు ఉన్న నేపథ్యంలో తమిళనాడులో దాదాపు 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఇటు రామ్దాస్, అటు శశికళ ఒక అంగీకారానికి వచ్చారు. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే తమ టార్గెట్ అన్న ఎన్డీఏ కూటమి అని చెప్పకనే చెప్తున్నారు. మరోపక్క గతంలో ఏదైతే అన్నా DMKలో కీలకంగా వ్యవహరించిన పళనిస్వామి ప్రస్తుతం DMK పార్టీలో ఉన్నారు. ఇలా ఏదైతే అన్నా DMK నుంచి బలమైన నేతలు, అన్నా DMK నుంచి బహిష్కృత నేతలు ఏదైతే బయటికి వచ్చి ఆయా పార్టీలు పెట్టారు, ఆ పార్టీలు పెట్టడం వల్ల అన్నా DMK కూటమికి ఓట్లు చిల్లు పడే అవకాశం ఉన్నాయి. ప్రసూటి రామచంద్రన్ కావచ్చు, శశికళ కావచ్చు, మరికొంతమంది నేతలు, సీనియర్ నేతలు పార్టీని వీడారు. కొంతమంది DMKలోకి వెళ్లారు, మరికొంతమంది టీవీకేలే కూడా వెళ్ళారు. రెండు బలమైన సామాజిక వర్గాలు ఏదైతే గతంలో అన్నా DMKకి బలంగా ఉన్న తేవర్ల సామాజిక వర్గం ఓటింగ్ దెబ్బతీయడానికి శశికళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కిరణ్, దాదాపు అంటే ఎన్నికల్లో ఈ తేవర్తో పాటుగా 1 ఇయర్ ఈ రెండు తెగలు అంటే ఈ రెండుకు సంబంధించినటువంటి సామాజిక సమీకరణాలు ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? రెండోది, మీరు అన్నట్లుగా PMK పార్టీ నిజంగా అంత బలమైనటువంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంటుందా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా వన్నియార్ సామాజిక వర్గ ఓట్లు, తేవర్ సామాజిక వర్గ ఓట్లు, ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు కూడా తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఏదైతే ఈ ఇద్దరు నాయకులు కూడా ఏదైతే తేవర్ల సామాజిక వర్గానికి సంబంధించిన శశికళ కావచ్చు, ఏదైతే వన్నియార్ల సామాజిక వర్గానికి సంబంధించిన PMK రామదాస్ కావచ్చు, వీరి ఇద్దరి ప్రభావం మొదటి నుంచి తమిళనాడులో ఉంది. ఏదైతే జయలలితకు అత్యంత సన్నిహితురాలుగా కొనసాగిన శశికళకు ఈ సామాజిక వర్గ అండ
అండ ఉంది అనేది కూడా గతంలో కూడా ప్రచారం జరిగింది. మరోపక్క పన్నీర్ సెల్వం వ్యవహారాన్ని చూసినప్పుడు ముక్కుతల సామాజిక వర్గానికి సంబంధించిన పన్నీర్ సెల్వం అందులో ఒక ఉపకులానికి సంబంధించిన వారు. ఆ ఓటింగ్ ఎక్కువ దక్షిణ తమిళనాడు జిల్లాల్లో 10 నుంచి 20 జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా సామాజిక వర్గాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. కుల ప్రభావము దక్షిణ భారతదేశంలో కుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈ కుల సామాజిక వర్గ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 3 ప్రధానమైన సామాజిక వర్గాల ఓటింగ్ గతంలో ఏదైతే అన్నాడీఎంకేకి అండగా ఉన్న ఓటింగ్ చీల్చడానికి ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే ఈ 3 సామాజిక వర్గాలు కూడా గతంలో కూడా ఎన్నికల ఫలితాలు శాసించిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే ఇటు అన్నాడీఎంకే కూటమి ఏకంగా నేరుగా ఎన్డీఏ కూటమిని దెబ్బతీయడానికి నేరుగా శశికళ పళనిస్వామిని ఇటు తన మహిళలు దినకర్ను టార్గెట్ చేస్తున్నారు. మరోపక్క రామ్దాస్ తన కొడుకు అన్బుమని ఏదైతే తన పార్టీని చీల్చి వెళ్లి ఎన్డీఏలో కలిశారు. సో ఆ అన్బుమని దెబ్బతీయడానికి కూడా పిఎంకే రామ్దాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ 2 సామాజిక వర్గాలు ఖచ్చితంగా తమిళనాడులో బలంగా ప్రభావం చూస్తే, మరోపక్క ఏదైతే పన్నీర్ సెల్వం డిఎంకే జరగడంతో పన్నీర్ సెల్వంకి సంబంధించిన సామాజిక వర్గం కూడా ఎంతో కొంత కీలక పాత్ర పోషిస్తుంది. దక్షిణ తమిళనాడు లాంటి ఈ ప్రాంతంలో అత్యంత ఎక్కువ శాతం ఓట్లున్నారు. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు అన్నాడీఎంకే కూటమిలో ఉన్న కూటమికి ఓట్ల చిల్లు పెట్టడానికి మాత్రమే ఈ కూటమి ఏర్పాటైందని బహిరంగంగా ప్రచారం జరుగుతుంది. ఏదైతే తమకు ఉన్న వ్యక్తిగత కక్షలు తమను ఇబ్బంది పెట్టారనే కోణంలోనే ఈ కూటమి కొనసాగుతుంది. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల ఎంతో కొంత ఓటింగ్, అది రాష్ట్ర వ్యాప్తంగా 1% ఓటింగా 2% ఓటింగా ఎంతో కొంత ఈ కూటమి ఏదైతే రామ్దాస్ ఇటు శశికళ ఈ ఇద్దరూ కలిసి కొంత మాత్రం ఓటింగ్ చీల్చినా అది అన్నాడీఎంకేకి భారీ బొక్కబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో 0.5% కానీ 1% కానీ ఎన్నికల ఫలితాల్లో మార్పులు ఉంటాయి. తమిళనాడులో కూటమిలకు మధ్య భారీ తేడా ఉండదు. 2% కానీ 3% కానీ కేవలం తేడా ఉంటుంది. ఈ 1% 2% తేడాతోనే దాదాపు 30 నుంచి 40 సీట్లు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఓటు ఇంపార్టెంట్ అయిన ఈ ఎన్నికల్లో ఏదైతే అన్నాడీఎంకే కూటమికి ఎన్డీఏ కూటమికి చెక్ పెట్టడానికి ఇటు పిఎంకే రామ్దాస్ తో పాటు అటు శశికళ, మరోపక్క డిఎంకేలో జరిగిన పన్నీర్ సెల్వం వీరు ముగ్గురు ఖచ్చితంగా అన్నాడీఎంకే ఓట్లకు చిల్లు పెడతారంటే తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ద్రవిడ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మలుపులు చోటు చేసుకుంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత యొక్క నెచ్చలి శశికళ, అదేవిధంగా పీఎంకే అధినేత డాక్టర్ రామ్దాస్ మధ్య మాత్రం ప్రజెంట్ పొత్తు కుదిరినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారుతుంది. సో శశికళ నేతృత్వంలోని ఆల్ ఇండియా తవేలర్, మక్కల్, మన్నేట్రం, కజకం, అదేవిధంగా రామ్దాస్ నేతృత్వంలో ఉన్నటువంటి పీఎంకే పార్టీలు మాత్రం కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగాలి అనేది మాత్రం కీలకంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీరిద్దరూ తమ గెలుపు కంటే ఎన్డీఏకు చెక్ పెట్టేటువంటి యోచనలో ఉన్నట్లుగా మాత్రం ప్రచారం సాగుతుంది.